నిన్న కేటీఆర్ గారు తెలంగాణ భవన్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి సంబంధించిన నేతలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరితో కూడా ఒక భేటీ ఏర్పాటు చేశారనమాట. అయితే దీంట్లో భాగంగా మరి ఇంకా ఎవరైనా సరే ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఎవరైనా అటెండ్ అయ్యారు భయ్య అంటే మంత్రులు వచ్చేసరికి మనకి హరీష్ రావు గారు అటెండ్ అయ్యారు. దాని తర్వాత తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు కూడా అటెండ్ అవ్వడం జరిగిందనమాట. అయితే ఇంకో కొంతమంది ఎమ్మెల్యేలు కూడా దీంట్లో భేటీలో పాల్గొన్నారు. అయితే ఇక్కడ కేటీఆర్ గారు ఏం చెప్తున్నారు భయ్య అంటే ఆయన ఒకటే చెప్తా ఉన్నారు. రీసెంట్గా జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ కంప్లీట్ అయినాయి కదా, సో దాంట్లో కాంగ్రెస్ గెలిచింది. అయితే మరి కాంగ్రెస్ ఏ విధంగా గెలిచింది అంటే ఆయన ఒకటే చెప్తున్నారు. సో మొన్న చూసుకుంటే జూబ్లీహిల్స్లో కేవలం దొంగోట్లు దాని తర్వాత అక్రమాలతో మాత్రమే మొన్న జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో కాంగ్రెస్ గెలిచింది. సో మరి మనం ఎక్కడైతే ఓడిపోయామో అదే చోట గెలిచి చూపిద్దాం, మరి జిహెచ్ఎంసీ ఎన్నికలకి ఎప్పటి నుంచే సిద్ధం కావాలి అని చెప్పేసి ఇప్పుడు కేటీఆర్ గారు అయితే వాళ్ళందరికీ కూడా సూచించడం జరిగిందనమాట.